ఉండి నియోజకవర్గ నివాసితులకు నా విన్నపం, కాలువలు డ్రైన్లలో చాలా ఎక్కువగా ఈ చెత్త వేయటం జరుగుతుంది. ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బ్రిడ్జ్ లాంటివి ఉంటే పట్టేసి నీటి ప్రవాహానికి అంతరాయమే కాకుండా కలగా మరి అనారోగ్యానికి కూడా కారణభూతం అవుతుంది. ఈ చెత్తని మనం తాగే నీటిలోకి కలపటం అంటే ఇంకా అంతకంటే దురదృష్టం మరొకటి లేదు. ఎంతగానో చెప్పి చుట్టం జరిగింది. సో మా జిల్లా అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు అందరితో చర్చించిన మీదట ఉండి నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, ఉగాది నుంచి ఎవరైనా కాలువలోకి కానీ కాలువ గట్ట మీద కానీ ఏదన్నా డిశ్చార్జ్ పడవేస్తే 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. వారిని తమ సెల్ ఫోన్ల ద్వారా ఎవరైనా ఫోన్లో ఆ ఫోటో బంధించి మరి ఆ సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి కానీ నా ఆఫీస్కి కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తెలియజేస్తే ఖచ్చితంగా పట్టించిన వారికి 500 రూపాయలు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ 1000 రూపాయల్లో 500 రూపాయలు వీరికి ఇవ్వగా ఆ మిగిలిన 500 రూపాయలని కెనాల్ డెవలప్మెంట్ ఫండ్లో జమ చేయడం జరుగుతుంది వీరు చేసిన డ్యామేజ్కి. మరి ఈ చర్యల వలన డెఫినెట్గా మనల్ని, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం. దయచేసి పెనాల్టీ ఎవరి దగ్గర నుంచి మేము ఆశించట్లేదు. ఒక్క పెనాల్టీ కూడా రాకపోతే మహదానందంగా భావిస్తాం. అది